మిర్యాలగూడలోని ఈ ప్లేస్ లో స్టార్టర్స్ నుంచి మెయిన్ కోర్స్ నుంచి బిర్యానీ వరకు అన్ని ఐటమ్స్ అయితే అద్దరిపోతాయి మామ. ఇది వచ్చేసి మన విట్రోస్ రెస్టారెంట్ మామ. దీని అడ్రస్ వచ్చేసరికి మన మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని విఘ్నేశ్వర ఎస్టేట్ మామ. వీళ్ళ అంబియన్స్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఉంది మామ. అలాగే వీళ్ళ దగ్గర బ్యాంకెట్ హాల్స్ కూడా ఉన్నాయి మామ. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేసరికి సూప్స్ లో అయితే 2 సూప్స్ ఆర్డర్ చేసినాం మామ. వెజ్ మ్యాంచో సూప్ అలాగే చికెన్ మ్యాంచో సూప్. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే వెజ్ అలాగే చికెన్ 2 సూపులు బాగున్నాయి మామ. ఇంకా స్టార్టర్స్ విషయానికి వచ్చేస్తే నాన్ వెజ్ లో థైపాయ్ చికెన్ అలాగే వెజ్ లో అయితే వెజ్ బురాని ఆర్డర్ చేసినాం మామ. అలా స్టార్టర్ మీద నిమ్మకాయ పిండుకొని తింటే ఉంది మామ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది మామ. థైపై చికెన్ కూడా చాలా బాగుంది మామ. 2 ఐటమ్స్ అదిరిపోయినాయి. అలాగే స్టార్టర్స్ లో ఒక కొత్త ఐటమ్ అయితే ట్రై చేసినా మామ, కీమా స్టఫ్డ్ పొటాటో అని. ఇదైతే ఫస్ట్ టైం వింటున్నా. టేస్ట్ అయితే క్రేజీ ఉంది మామ, పక్క రికమెండెడ్ ఇది. ఇంకా మెయిన్ కోర్స్ లో పచ్చిమిర్చి వెజ్ పులావ్ అయితే ఆర్డర్ చేసినాం మామ. టేస్ట్ అయితే చాలా బాగుంది. అదేందో తెలియదు కానీ ఇక్కడ వెజ్ ఐటమ్స్ అయితే కుమ్మేసినాయి మామ లిటరల్ గా. ఇంకా నాన్ వెజ్ విషయానికి వచ్చేస్తే రాజ్గార్ కోడ్ పలావ్ ఆర్డర్ చేసినాం మామ. ఇదైతే కుక్కర్ పలావ్. నాకు తెలిసి మిర్యాలగూడ ఇది ఒక్కటే ప్లేస్ అనుకుంటా దొరికేది. ఆ కుక్కర్ మూత ఓపెన్ చేయగానే అరోమా అయితే గట్టిగా తగిలింది మామ. పీస్ అయితే చాలా టెండర్ ఉడికింది మామ. రైస్ కూడా చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంది. కొత్తగా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు మామ. ఇంకా నెక్స్ట్ నా ఫేవరెట్ ఐటమ్ మామ, చికెన్ దమ్ బిర్యానీ. ఎక్కడికి వెళ్ళినా ఇదైతే ట్రై చేయకుండా ఉండలేను నేను. బిర్యానీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది మామ, చాలా కలర్ఫుల్ గా ఉంది. టేస్ట్ విషయానికి వస్తే చెప్పడం అవసరం లేదు మామ, పిచ్చ ఎక్కేసింది. ఇలాంటి మోర్ తినుముచ్చల కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. మరో వీడితో ముందు కలుస్తా. బాయ్.